మనం చేసింది మనమే ట్రై చేద్దాం ఒకసారి. ఇట్స్ ప్యూర్ బ్లాక్. ఎక్కడో కొడుతుంది సీనా. లైక్ ఎట్లా అంటే జోలా చిప్స్ ఏదో చిప్స్ ఉంటుంది చూడు, అట్లున్నది. పొటాటో చిప్స్ చేయాలంటే ఫస్ట్ మనకి పొటాటోస్ కావాలి కాబట్టి క్లీన్గా పీల్ తీసేసుకుందాం పొటాటోది. అండ్ మన దగ్గర స్లైసర్ ఉంటే స్లైసర్తో కట్ చేసేసుకుందాం. సో చాలా స్మూత్ స్లైసెస్ అలా అలా వస్తాయి. నేను చాలాసార్లు పొటాటో చిప్స్ చేశాను, కానీ ఫస్ట్ టైం వీడియో ముందు చేస్తున్నా. ఎలా వస్తుందో చూద్దాం. లైక్ అందరూ పర్ఫెక్ట్ అని నేను చెప్పను. లైక్ నాకెందుకు క్యామ్ ముందే నా ఇజ్జత్ పోతుంది బ్రో. ఎవరు ప్రో వంటలు కనిపెట్టింది వెంట కాకపోతే కష్టపడుతుంది నేనే యాక్చువల్లీ. అండ్ 3 పొటాటోస్ నుంచి వచ్చిన 3 ప్లేట్స్ అనమాట ఈ 3. సో తొక్క తీయంగానే నీ పని అయిపోలేదురా. గ్యాస్ పొయ్యి వెలిగియాలి, బండి పెట్టేయాలి, ఆయిల్ పోసేయాలి. సో ఫస్ట్ మనం పొయ్యి వెలిగించేసుకుందాం. సో అది మొత్తం హీట్ అవ్వాలి కాబట్టి హీట్ అయిన తర్వాత మెల్లగా ఆయిల్ పోసేద్దాం. ఇట్స్ ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్. సో అది కాగిన దాకా కొంచెం ఫన్ చేద్దాం పదండి. లెట్స్ కుక్. ఈరోజు మనం వంట కాదు, జస్ట్ నంజింగ్లోకి స్నాక్స్ చేసుకుందాం. వంట అని పెద్ద పెద్ద పేర్లు వద్దు, కానీ మనకి జస్ట్ అలా అలా చిప్స్ చేసుకుందాం. మన స్టాండర్డ్స్ చిప్స్, మ్యాగీ అంతవరకే. సో లెట్స్ డూ. మనకు వచ్చిందని చేసేద్దాం. కాగిందో లేదో ఎలా చూసుకోవాలి అంటే, ఏదో రీల్స్లో చూపించినట్టు చెయ్యిలా పెట్టి చూడకండి. ఏదైనా ఒక చిన్న చిప్ తీసుకొని చూడండి, లేదంటే నాలాగనే కాలేదు. ఇందాక ఎక్స్పెరిమెంట్ చేశాను. ప్లేటు, రెండో ప్లేటు, మూడవ ప్లేటు, అండ్ ఇవన్నీ జుయ్యని ఆయిల్లోకి వెళ్ళి చూద్దాం అసలు ఆయిల్ కాగిందో లేదో. బ్రో తెరులుతుంది, మనమే ఆలస్యం వంట చేసేద్దాం తొందరగా. అండ్ ఇప్పుడు దీన్ని తీసుకోవడానికి ఒక గంటె తీసుకుందాం. ఇదేంది బ్రో నా కలర్లోకి వచ్చేసింది. ఇది నేను కాదు కదా, మా ఇంట్లో నేను పెంచుకునే కుక్క పిల్ల కూడా తింది. ఐ నో ఇట్. ఇప్పుడు అలాగే ఉంటుందా? నేను గుడ్ అని అనుకున్నా కానీ మరీ ఇంత వరస్ట్ అనుకోలే వంటలు. నేను ఒకవేళ మధర్మరాజుని అయితే వచ్చే జన్మలో నాకు నచ్చని అగేన్స్ట్ ఉన్న వాళ్ళందరూ ఇట్లా నూనెలు వేసేస్తా బ్రో. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? టు ద మ్యాన్ హూ ఈస్ గోయింగ్ టు మ్యారీ మీ, బేసిక్ థింగ్స్ నేర్చుకుంటా అమ్మ, లేదంటే నీలో ఎప్పుడు ఇలానే అయిపోతుంది చాలా కలర్ఫుల్గా. సో లెర్న్ సమ్ బేసిక్ థింగ్స్ అండ్ కమింగ్ టు మై లైఫ్. మనిషి అన్నాక ఫెయిల్యూర్స్ వెరీ కామన్. అక్కడక్కడ కొంచెం బాగానే వచ్చినాయి నేను అనుకుంటున్నా. చూద్దాం, మనం చేసింది మనమే ట్రై చేద్దాం ఒకసారి. ఇట్స్ ప్యూర్ బ్లాక్. లైక్ ఎట్లా అంటే జోలా చిప్స్ ఏదో చిప్స్ ఉంటుంది చూడు, అట్లున్నది. దగ్గరలో ఎక్కడైనా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయా? లేవు కదా. సో మనం చేసుకుని మనమే తిందాం, డాగ్స్ లేవు కాబట్టి. వంటలు ఎన్నిసార్లు చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ సిగ్గు లేకుండా ట్రై చేస్తున్నావు చూడు, అది తగ్గేదలా. పుష్పరాజ్ అవి ఎగే వరకు ఒక 2 డ్యాన్స్ స్టెప్లు చేద్దాం. అవేమో ఎగుతా ఉన్నాయి. ఫస్ట్ ఓవర్ హీట్ పెట్టి మార్చేసాను, ఇప్పుడు సెకండ్ చాలా తక్కువ హీట్ పెట్టి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు అది కూడా రాలేదంటే ఐ క్విట్ కుకింగ్ బ్రో అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మానేస్తా మొత్తానికి. జస్ట్ చిప్స్ చేయడం కూడా రాకపోతే హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ మై స్టాండర్డ్స్ లంచ్, డిన్నర్, టిఫిన్స్? సో బాగానే వస్తే కనుక కంటిన్యూ చేస్తా. రెడీగా ఉండండి చూడడానికి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీ టు మై సబ్స్క్రైబర్స్, ఎవరైతే సడన్గా అన్సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళందరికీ ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇవ్వను. మీరు కనుక అన్సబ్స్క్రైబ్ చేస్తే పూటకు ఒక పొటాటో చిప్ పెట్టి చంపేస్తా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అది కూడా స్వయంగా నేను చేసిన పొటాటో చిప్. ఇందాక శాంపుల్ చూపించా. సో సబ్స్క్రైబ్ చేసి స్వీట్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ ఉంచేయండి అట్లనే. నా పిల్లరా. ఓకేనా? ఐ హోప్ మీరందరూ మై క్యూట్ లిటిల్ సబ్స్క్రైబర్స్, యుల్ అండర్స్టాండ్.
సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. ఏదో యావరేజ్ కానీ బాగుంది, తినొచ్చు. లెట్స్ టేక్ సమ్ కారం మన స్పైస్ కోసం. ఇంకా చాలా నా ఒపీనియన్, ఇంకా ఎప్పుడైతే పొద్దున్నే తిరగాల్సి వచ్చింది మళ్ళీ అదొక బాధ. సమ్ కైండ్ ఆఫ్ సాల్ట్, యా సరిపోతుంది. ఇట్స్ టైమ్ ఫర్ మిక్సింగ్. నువ్వు కల్ సో ఇదన్నమాట మన ఆలు చిప్ తయారీ. లెట్స్ ట్రై దిస్ స్పైసీ వన్. కరకర అన్నట్టుగా దీన్ని ట్రై చేద్దాం. బాగానే ఉంది. ఏదైనా ఒక కర్రీ కాంబోలోకి వేసుకొని తినేయచ్చు. డోంట్ వేస్ట్ ఫుడ్. ఏది చేసినా తినేయండి పడేయకుండా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఓకేనా? బాయ్ బాయ్. చాలా ఈరోజు వంట ప్రోగ్రామ్. ఏమ్మా నేను బయలుదేరినా? ఇంకా ఎక్కువ వంట చేస్తే మమ్మీ ఇంట్లో సామాన్లు ఉంచావు కొనక్కు రావాలి 10 రోజులకి సరుకులు. సో చేసిన శుభ్రంగా తిని బజ్జుందాం చాలు.